హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరంగా టీవీ. కేరళ గవర్నమెంట్ ఆఫీసర్, పైగా ముస్లిం మహిళ ఆర్ఎస్ఎస్ గురించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. తిరువనంతపురంలోని కిమ్స్ హాస్పిటల్లో సీనియర్ అధికారిగా పనిచేస్తున్న రష్మి అయేషా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవ్వడానికి గల కారణం, తనకు ఆర్ఎస్ఎస్ పై ఉన్న భయం ఎలా ప్రేమగా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. రష్మి అయేషా మాటల్లో చెప్పాలంటే సంఘ్ పై తనకు మొదటి నుంచి పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయని, వాటిలో ముఖ్యమైనది ఆర్ఎస్ఎస్ ముస్లింలను చంపేస్తుందని, ముస్లింలను దేశం నుంచి పంపించేస్తుందన్న భయంకర పుకార్లు విన్నట్టు చెప్పారు. దీంతో భయంగా, చిరాకుతో ఆర్ఎస్ఎస్ ను చూసేదాన్నని. అయితే కొన్ని సంవత్సరాల క్రితం సి బాబు అనే స్వయం సేవక్ తన ఫ్రెండ్ ట్రీట్మెంట్ కోసం మా హాస్పిటల్కి వచ్చాడు. అప్పుడు అతను నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను అని చెప్పి పరిచయం చేసుకున్నాడని, అంతేకాకుండా అతను రాష్ట్ర స్థాయిలో బాధ్యతలున్నాయి అంటూ వినయంగా చెప్పాడన్నారు. వెంటనే ఆర్ఎస్ఎస్ అంటే నాకు భయం ఉండేది కాబట్టి అతన్ని చూసి కూడా భయపడ్డానని రష్మి అయేషా రాసుకొచ్చారు. కానీ ఆయన అత్యంత గౌరవంతో మంచిగా మాట్లాడారని, అంతేకాకుండా రాష్ట్ర స్థాయి పదవిలో ఉండి అతను చూడ్డానికి కేరళ ధోతి, చొక్కా, భుజానికి బ్యాగ్ వేసుకొని చాలా సింపుల్గా కనిపిస్తున్నారని, అలాంటి లీడర్ని ఎప్పుడు చూడలేదన్నారు. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ గురించి తెలిసి నేను ఆశ్చర్యపోయానని, నేను అనుకుంటున్న ఆర్ఎస్ఎస్ కాదు, మా లాంటి ముస్లింలను ఆర్ఎస్ఎస్ పాక్కి పంపిస్తుందా అని నేను అడిగాను. దానికి సి బాబు పెద్దగా నవ్వుతూ, లేదు అక్క, మిమ్మల్ని ఎవరో తప్పుదారి పట్టిస్తున్నారు, మీరందరూ కూడా మాకు సోదరీమణులు అని చెప్పారని రష్మి అయేషా పోస్ట్ చేశారు. అంతేకాకుండా వచ్చిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త నాకంటే వయసులో పెద్ద కాబట్టి పేరు పెట్టి పిలవమన్నాను. అప్పుడు అతను జవాబిస్తూ, మా సంస్థలో మహిళలను గౌరవించడం నేర్పిస్తారు, అందుకే మహిళలను అక్క అని పిలుస్తాం అని చెప్పారు. దీంతో నాకు మరింత ఆశ్చర్యం వేసిందన్నారు. తర్వాత నేను ఆర్ఎస్ఎస్ గురించి తెలుసుకోవడానికి ఆర్ఎస్ఎస్ లోని అనేక మందిని కలుసుకున్నా. అంతేకాకుండా అనేక సంఘ శిక్ష వర్గాలకు వెళ్ళానని, అక్కడ అందరూ నాతో బాగా మాట్లాడారు, చేతులు జోడించి అక్క అని పిలిచేవారని చెప్పారు. మొదటిసారి తిరువనంతపురం ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు కొంచెం భయం వేసింది. ఇప్పుడు అక్కడి ఆర్ఎస్ఎస్ సోదరులకు సోదరినయ్యానని రష్మి అయేషా పోస్ట్ చేశారు. చాలా సార్లు సంఘంలో తిరిగే ప్రచారకుల దగ్గర తినడానికి డబ్బులు కూడా ఉండవని, వారు మన దేశం కోసం సన్యాసాన్ని స్వీకరించారని, వారి దగ్గర కాస్ట్లీ వెహికల్స్ లేవు, ఏది దొరికితే అదే తింటారు, బస్ స్టాండ్లో, రైల్వే కోచ్లలో పడుకుంటారు, దేశం కోసం వారు ప్రాణాలను కూడా త్యాగం చేశారని చెప్పారు. మన ప్రధాని మోదీ కూడా వీరిలాగే ప్రచారక్ అని తెలుసుకున్నానని రష్మి అయేషా అన్నారు. నెమ్మదిగా నేను విభాగ్, ప్రాంత స్థాయి కార్యకర్తలకు అక్కయ్యను అయ్యా. ఆ తర్వాత చాలా మందితో కలిసి పనిచేశానని, సర్ సంఘాచాలక్ మోహన్ భగవత్ జీతో కూడా మంచి పరిచయం ఉందని, ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటో వారి నుంచి ప్రత్యక్షంగా నేర్చుకున్నానని చెప్పారు. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ వారితో మాట్లాడేటప్పుడు బుర్కా కూడా వేసుకోనని, సంఘ్ కార్యకర్తల డిసిప్లిన్ నచ్చుతుందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ అనేది మెంబర్షిప్ లేని ఎన్జిఓ, ఎవరైనా సభ్యత్వాన్ని హృదయపూర్వకంగా తీసుకోవచ్చు. దేశపరమ వైభవమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం. వారిని ఎవరైనా కలవచ్చు. ఆర్ఎస్ఎస్ ని తిట్టేవారు వారి దగ్గరికి వెళ్లి చూస్తే విమర్శకులు కూడా వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారు. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ కి మాతృభూమి కోసం తమ ప్రాణాలను అర్పించిన లక్షలాది మంది స్వయం సేవకులకు నా శుభాకాంక్షలు. నమస్తే సదా వత్సలే మాతృభూమే అంటూ రష్మి అయేషా సోషల్ మీడియాలో ఆర్ఎస్ఎస్ తో తనకు ఉన్న ఎక్స్పీరియన్స్ ని పోస్ట్ చేశారు. ఈ పూర్తి వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన తిరంగా ఛానల్లో రోజుకో అప్డేట్ ఆర్ఎస్ఎస్ గురించి. సో ఇక నుంచి 365 రోజులకు గాను 365 వీడియోస్ డైలీ ఒక పోస్ట్ ఆర్ఎస్ఎస్ గురించి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.